తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి పంట వివిధ దశల్లో ఉంది. చిరుపొట్ట నుంచి కంకి దశ వరకు ఉంది. హఠాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులు పంటలో చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆకుముడత, కంకినెల్లి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వరిలో కీలకమైన ఈ దశలో వచ్చే సమస్యల వల్ల దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. వరిలో ఆకుముడత, కంకినెల్లి లక్షణాలు, నివారణ చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. వరిలో ఆశించే ఆకుముడత మరియు కంకినెల్లి వాటి యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆకుముడతను మనం గమనించినట్లయితే ఇది మనకు రెక్కల పురుగు జాతికి చెందిన పురుగు. ఈ పురుగు ఆశించినప్పుడు ముఖ్యంగా మనకి వరి పొలంలో చిన్న చిన్న రెక్కల పురుగులు ఎగురుతూ మనకి కనిపిస్తాయి. ఈ పురుగులను గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో రెక్కల పురుగులు ఉంటాయి. చాలా చిన్నగా ఉండి ఎగురుతూ మనకి కనిపిస్తాయి. రెక్కల మీద అంచులెంబడి నల్లటి చారలు మనకి కనిపిస్తాయి. వీటిలో తల్లి రెక్కల పురుగులు మనకి మొక్కల ఆకుల మీద ఒక్కొక్కటిగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. వాటి నుంచి ఆ గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు మనకి పంటకు నష్టం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత అనే పురుగు మనకి పిలక దశలో ఆశిస్తుంది. తర్వాత మనకి పోటాకు దశలో కూడా పంటను ఆశించి నష్టం చేస్తుంది. చాలా వరకు పిలక దశలో ఆశించినప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో నష్టం కలగనప్పటికీ ఈ యొక్క పిలక దశలో మనం ఈ యొక్క ఆకుముడత పురుగును మనం నివారించకపోయినట్లయితే పోటాకు దశలో ఆశించినట్లయితే మనకి దిగుబడిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మనం ఉపయోగించే రకాలలో వెడల్పాటి ఆకులు ఉన్న రకాలు ఉన్నట్లయితే, అట్లాగే నత్రజని ఎరువులను మనం సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా మనం ఉపయోగించినట్లయితే ఆకుముడత పురుగు అనేది మనకి ఎక్కువగా ఆశిస్తుంది. దీని నష్ట లక్షణాలను గమనించినట్లయితే పురుగు యొక్క గుడ్ల నుంచి వెలువడిన ఈ లార్వా పురుగు అనేది తొలి దశలో ఆకు మీద గోకి తింటుంది. తర్వాత క్రమక్రమంగా ఆకు అంచుల్ని నిలువుగా దగ్గరికి చేర్చి ఒక గొట్టంలాగా చేసి లోపల ఉండి మనకి నష్టం చేయడం జరుగుతుంది. ఈ లోపల ఉండే పురుగు లేత ఆకుపచ్చ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉండి ఆకు మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం జరుగుతుంది. ఇట్లా తిన్నప్పుడు ఏంటంటే మనకి పత్రహరితం ఉండదు కాబట్టి కిరణజన్య సంయోక్రియ అనేది చాలా తగ్గిపోయి మనకి యొక్క గింజలు ఏర్పడడం కానీ మొక్క పెరుగుదల కానీ మనకి ప్రభావితం కావడం జరుగుతుంది. ఆకు ముడతను మనము తెరిచి చూసినట్లయితే లోపల యొక్క లార్వా పురుగులు కానీ ఆ లార్వా విసర్జించిన మనకి విసర్జితాలు కానీ, అట్లాగే ఆకును గమనించినట్లయితే నిలువుగా ఆకు మీద తెల్లటి గీతలు మనకి కనిపిస్తాయి. అందువల్ల దీన్ని నాము తెగులు కానీ మజ్జిగ తెగులు కానీ తెల్ల తెగులులాగా మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. పోటాకు దశలో ఆశించినట్లయితే పోటాకును ఆశించి నష్టం చేస్తాయి కాబట్టి ఆ పోటాకు ద్వారా మనకి గింజలు ఏర్పడడం అనేది ఉంటుంది. కాబట్టి గింజలు సరిగా ఏర్పడక మనకి దిగుబడి అనేది చాలా వరకు ప్రభావితం కావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే నత్రజని ఎరువులను మనము వీలైనంత వరకు సిఫారసు మేరకే ఉపయోగించుకోవాలి. దానివల్ల కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఆకు ముడతల లోపల లార్వా ఉంటుంది కాబట్టి ఒడ్డుకు అటు ఇటు వైపులా ఒక ఇద్దరు మనుషులు తాడుతో ఈ యొక్క పొలం మీద మనం లాగినట్లయితే ముడత తెరుచుకుంటుంది కాబట్టి దాంట్లో లార్వా పురుగులు కింద పడి చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే తొలి దశలో మనకి పిలక దశలో ఈ యొక్క పురుగును నివారించాలంటే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. అట్లాగే పోటాకు దశలో ఈ యొక్క పురుగును నివారించాలంటే కాటాపైడక్లోరైడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదా క్లోరంటనిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు గ్లూబెండమైడ్లో వెటబుల్ గ్రాన్యుల్స్ ఫార్ములేషన్ అయితే 0.25 గ్రాములు కానీ, మనకి ఎస్సీ ఫార్ములేషన్ అయితే 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు మనకి వరి పంటను కంకినల్లి కూడా ఆశించి నష్టం చేస్తుంది. ఈ కంకినల్లిని మనం గమనించినట్లయితే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. మామూలు కంటికి ఇది కనిపించదు. మనకి బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే ఈ యొక్క కంకినల్లి అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఆకును ఆశించి రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి. తర్వాత వివిధ భాగాల్ని ఆశించి మనకి రసాన్ని పీల్చి నష్టం చేసి మనకి దిగుబడిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకు మధ్య ఈనెలో ఉండి ఆ మధ్య ఈనెలో కణజాలంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మనకి మధ్య ఈనె మీద ముదురు గోధుమ రంగులో కానీ నలుపు రంగులో లేదా ఊదా రంగులో మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఆకు మట్టను కూడా ఆశిస్తాయి కాబట్టి ఆకు మట్ట మీద కూడా యొక్క ముదురు గోధుమ లేదా నలుపు రంగులో మచ్చలు మనకు కనిపిస్తాయి. దీంతోపాటు మనకి గింజలు ఏర్పడేటప్పుడు మనకి వెన్ను బయటికి వచ్చేటప్పుడు ఆశించినట్లయితే వెన్నుల్లో మనకి ఈ యొక్క అండాశయంని పుప్పొడిని నష్టపరుస్తాయి కాబట్టి మనకి తాలు గింజలు ఏర్పడతాయి. అట్లాగే
ఇవి ఆశించినప్పుడు వీటి మీద మళ్ళీ బూజు తెగులు అనేది ఆశిస్తుంది కాబట్టి మనకి గింజల మీద మచ్చలు అనేది నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీంతోపాటు వెన్నులు వంకలు తిరగడం, వెన్నులు సరిగా బయటికి రాకపోవడం అనేది ఈ యొక్క కంకి నెల వల్ల మనకి జరుగుతుంది. దీన్ని నివారించాలంటే ముఖ్యంగా వెన్నులు బయటకు వచ్చే ముందే స్పైరమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు ప్లస్ దీంతోపాటు ప్రోపికనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క స్పైరమెస్ఫిన్ ప్లస్ ప్రోపికనజోల్ అనే మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకి నెలని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.